నమస్కారం. ఈనాటి ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే తల్లికి వందనం పథకం. అసలు దీనికి ఎవరు అర్హులు? ఆన్లైన్లో మన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఒకవేళ ఏవైనా కారణాల వల్ల అప్లికేషన్ రిజెక్ట్ అయితే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి? ఇవన్నీ ఈ ఎక్స్ప్లెయినర్లో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 మైల్స్టోన్స్ కవర్ చేయబోతున్నాం. 1 పథకం గురించిన బేసిక్ ఐడియా, 2 ఏ కండిషన్స్ ఉంటే ఫండ్స్ వస్తాయనేది, 3 స్టేటస్ ఆన్లైన్లో చూసుకునే విధానం, అండ్ ఫైనలీ ఏదైనా మిస్మ్యాచ్ వస్తే దాన్ని రెక్టిఫై చేసుకునే మార్గాలు. విభాగము 1 తల్లికి వందనం పథకం అవలోకనం. ముందుగా ఈ ప్రోగ్రాం యొక్క అసలు ఉద్దేశ్యమేంటి, దీనివల్ల చేకూరే ప్రయోజనమేంటి అనేది ఒకసారి చూద్దాం. అక్షరాల 15,000 రూపాయలు. అవునండి, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లల కోసం వచ్చే నెల 19వ తేదీన నేరుగా బ్యాంక్ అకౌంట్స్లోకే ఈ 15,000 జమ కాబోతున్నాయి. ఇది నిజంగా ఎంతోమంది పేద విద్యార్థులకు ఒక పెద్ద సపోర్ట్ అని చెప్పాలి. అయితే ఈ బెనిఫిట్ పొందాలంటే కొన్ని బేసిక్ రూల్సున్నాయి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ అయ్యుండాలి, పిల్లలు 1 నుంచి 12వ తరగతి మధ్య చదువుతుండాలి, ముఖ్యంగా స్కూల్లో కనీసం 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలి, దాంతోపాటు ఫ్యామిలీ రేషన్ కార్డ్ యాక్టివ్గా ఉండాలి. ఇవి ఉంటేనే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తామన్నమాట. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది, అదే ఎన్పీసీఐ మ్యాపింగ్. దీన్నే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లేదా డీబీటీ అంటారు. మన ఆధార్ కార్డ్ కేవలం బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే సరిపోదు, ఖచ్చితంగా ఎన్పీసీఐకి మ్యాప్ అవ్వాలి. ఎందుకంటే సిస్టమ్ ఆటోమేటిక్గా ఫండ్స్ పంపించేది దీనిద్వారానే. ఈ చిన్న స్టెప్ కంప్లీట్ అవ్వకపోతే అమౌంట్ క్రెడిట్ అవ్వడం 100% ఫెయిల్ అవుతుంది. ఇది మాత్రం పక్కా. విభాగం 2 కఠినమైన అర్హత నిబంధనలు. బేసిక్ రూల్స్ చూశాం కదా, ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ డిసైడ్ చేసే ఆ 7 స్ట్రిక్ట్ ఫిల్టర్స్ ఏంటో చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్, ఫ్యామిలీలో ఎవరూ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉండకూడదు. సెకండ్, కరెంట్ బిల్లు, ఇది గత 12 నెలల యావరేజ్ తీసుకుంటే నెలకు 300 యూనిట్లు దాటకూడదు. థర్డ్ పాయింట్, మున్సిపల్ ఏరియాల్లో అయితే 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ప్రాపర్టీ ఉండకూడదు. అండ్ లాస్ట్, కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండకూడదు. ఈ లిమిట్స్ దాటితే మాత్రం అనర్హులుగా పరిగణిస్తారు. ఇక పొలాలు, వెహికల్స్ విషయానికొస్తే మాగాణి భూమి అయితే 3 ఎకరాల లోపు, మెట్ట భూమి అయితే 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. ఇక్కడొక ఆసక్తికరమైన మినహాయింపు ఏంటంటే, మీ దగ్గర ఆటో ఉన్నా లేదా ట్రాక్టర్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలిజిబులే. కానీ ఫ్యామిలీలో ఎవరి పేరు మీదైనా సరే 4 వీలర్ అంటే కారుంటే మాత్రం ఫండ్స్ రావు. విభాగం 3 స్టేటస్ చెకింగ్ విధానం. అసలు మనం ఎలిజిబుల్ అవునా కాదా అనేది ఆన్లైన్లో స్వయంగా ఎలా చెక్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. పోర్టల్లోకి వెళ్ళాక ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్, డ్రాప్డౌన్ మెను నుంచి తల్లికి వందనం స్కీమ్ అలాగే ప్రెజెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. వెంటనే మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని సబ్మిట్ చేయాలి. లాస్ట్లో ఆ క్యాప్చా కోడ్ టైప్ చేసి వెరిఫై కొట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ మొబైల్లో చెక్ చేస్తుంటే ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నార్మల్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఒక్కొక్కసారి సిస్టమ్ మొరాయిస్తుంది, ఓటీపీ సరిగ్గా రాదు. అందుకే ముందుగానే బ్రౌజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ డెస్క్టాప్ సైట్ మోడ్ లేదా డెస్క్టాప్ వ్యూ ఆన్ చేసుకోండి. అప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా సైట్ స్మూత్గా రన్ అవుతుంది. మనం వెరిఫై చెయ్యగానే స్క్రీన్ మీద మన డేటా అంతా ఓపెన్ అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన డిజిటల్ ప్రొఫైల్ అన్నమాట. అందులో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఐడి, ఇంట్లో ఎంతమందున్నారు, వాళ్ల వయసేంటి, వ్యవసాయ భూమి ఎంతుంది, గత 12 నెలల కరెంట్ బిల్లుల హిస్టరీ, ఈకేవైసీ అప్డేట్ అయిందా లేదా, ఇవన్నీ క్లియర్గా కనిపిస్తాయి. దీన్ని బట్టే గవర్నమెంట్ మన ఫైనల్ ఎలిజిబిలిటీ డిసైడ్ చేస్తుంది. విభాగం 4 అర్హత సమస్యల పరిష్కారం. అంతా బాగానే ఉంది, కానీ ఒకవేళ పోర్టల్ మన అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? దానికి సొల్యూషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డేటాలో మనం చూడాల్సిన అసలైన మ్యాజిక్ వర్డ్స్ ఏంటంటే సాటిస్ఫైడ్ అండ్ అన్సాటిస్ఫైడ్. ప్రతి రూల్ పక్కన ఈ రెండిట్లో ఏదో ఒకటుంటుంది. అన్నీ సాటిస్ఫైడ్ అని గ్రీన్ కలర్లో ఉంటే ఎలాంటి టెన్షన్ లేదు, ఫండ్స్ వచ్చేస్తాయి. కానీ ఏ ఒక్కదాని దగ్గర అన్సాటిస్ఫైడ్ అని ఉన్నా అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని యాక్షన్ తీసుకోవాలని అర్థం.
మరి ఇలా అన్సాటిస్ఫైడ్ అని వస్తే అంటే ఎలిజిబిలిటీ మిస్మ్యాచ్ జరిగితే ఏమవుతుంది? అంతా అయిపోయినట్లేనా? అస్సలు కాదు. కొన్నిసార్లు టెక్నికల్ ఎర్రర్స్ వల్లో పాత రికార్డుల వల్లో ఇలా జరుగుతుంటుంది. దాన్ని కరెక్ట్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక్కడొక ఎగ్జాక్ట్ యాక్షన్ ప్లాన్ ఉంది చూడండి. ప్రాబ్లం ఏంటి అనేది బట్టి మనం వెళ్లాల్సిన ఆఫీసర్ మారుతారు. ఒకవేళ కరెంట్ బిల్ ఎక్కువ చూపిస్తే నేరుగా లోకల్ అసిస్టెంట్ ఇంజనీర్ అంటే ఏఈ ఆఫీస్కు వెళ్ళాలి. భూమి రికార్డులో తప్పులుంటే ఎంఆర్ఓ గారిని కలవాలి. అలా కాకుండా స్టూడెంట్ డీటెయిల్స్లో గానీ జనరల్ డీటెయిల్స్లో గానీ ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. అధికారిని కలిశాక అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ముందుగా ఒక గ్రీవెన్స్ అంటే ఒక అఫీషియల్ కంప్లైంట్ రిజిస్టర్ చెయ్యాలి. ఆ తర్వాత వాళ్ళిచ్చే ఐడి లేదా మన ఆధార్ నంబర్ వాడుకుని ఆ గ్రీవెన్స్ ఆన్లైన్లో ఏ స్టేజ్లో ఉందో రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉండాలి. ఆ ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అయ్యి మన ఆన్లైన్ స్టేటస్ అప్డేట్ అయ్యేదాకా దాన్ని వదిలిపెట్టకూడదు సుమా. ముగింపుగా ఒక చిన్న ఆలోచన. ఒక పక్క పబ్లిక్ స్కీమ్స్ అన్నీ ఇలా డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా స్ట్రిక్ట్ అవుతున్న టైంలో గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు ఈ టెక్నికల్ మార్పులకు ఎలా అలవాటు పడతాయి? అర్హత ఉన్న ఏ ఒక్క స్టూడెంట్ కూడా కేవలం ఈ డిజిటల్ ఎర్రర్స్ వల్ల నష్టపోకుండా ఉండాలంటే మనం ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది నిజంగా మనమందరం ఆలోచించాల్సిన విషయం. సరే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను. ఇంకొక